జనని గర్భము నుంచి చ్యుతుడయ్యాడు కాబట్టి అతనికి చవనుడు అని పేరు వచ్చింది. ఆ పేరుతోనే అతను ప్రసిద్ధి చెందాడు. బయటికి వచ్చినటువంటి ఆ శిశువు సూర్యతేజంతో ప్రకాశిస్తూ అగ్ని వల్లే ఉన్న ఆయన గాఢమైనటువంటి చూపులతో ఆ రాక్షసుడిని చూశాడనమాట. ప్రళయ తాండవం లాంటి చూపులతో ఆ రాక్షసుడిని చూసేటప్పటికి అతడు భస్మమైపోయాడు. ఎందుకంటే ఈ బిడ్డ అమ్మ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి యోగ సంపన్నుడు అన్న, తపోయోగ సంపన్నుడు. తల్లి తండ్రి ఇద్దరు తపోదీక్షలో ఉండి తన గర్భంలో ఉన్నా కూడా వారు అదే తపోదీక్షతో ఉండటంతో ఆ శక్తి ఆ శిశువుకు కూడా సంక్రమించి అతను యోగ సంపన్నుడే అంత శక్తితో బయటకు వచ్చాడు. రావటంతోనే అతనికి అంత శక్తి కూడా వచ్చింది. తనకున్న శక్తితో తన తల్లిని హింసిస్తున్నటువంటి వ్యక్తిని చాలా కోపంగా చూసేటువంటి అతను చూసినటువంటి కోపానికే భస్మం అయిపోయాడు అతను. వెంటనే పులోమ కొడుకుని హత్తుకుని బాధపడింది. కొడుకును తీసుకుని ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళింది. వీళ్ళు వెళ్ళిన కొంతసేపటికి భృగు మహర్షి కూడా వచ్చారు. ఆమె దుఃఖిస్తూ ఉండడం చూసి ఏమైంది అంటే జరిగిన విషయం మొత్తం చెప్పింది. కొడుకును కూడా అప్పగించి నేను ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే నా కొడుకు నన్ను రక్షించాడని తన కొడుకు యొక్క తపశక్తి గురించి కూడా తండ్రికి చెప్పింది. కొడుకు శక్తికి సంతోషించాడు. కానీ భార్య ప్రమాదంలో పడింది. ఇంతటి ప్రమాదం రావటానికి కారణం ఏమిటని ఆయన ఆలోచించి అసలు ఆ రాక్షసుడు ఎవరు, నీ గురించి ఆ రాక్షసుడికి ఎవరు చెప్పారు అని అంటే పులోమ చెప్పింది. ఇంట్లో ఉన్నటువంటి అగ్నిహోత్రుడి దగ్గరికి వచ్చి అతను అగ్నిదేవుడిని అడిగాడు. అగ్నిదేవుడే చెప్పాడు. నేను ఎవరు అనేటువంటి మాట అతను అడిగితే అగ్నిదేవుడే చెప్పాడు. ఇంత జరగడానికి కారణం ఈ అగ్నిదేవుడే అని చెప్పింది. ఆ మాటలు వినేటప్పటికీ భృగు మహర్షికి చాలా కోపం వచ్చింది. అంటే నా భార్యకు కష్టం కలగటానికి ఒక రాక్షసుడు నా భార్యను అపహరించి తీసుకెళ్ళడానికి అగ్నిదేవుడే కారణమయ్యాడా, ఈ అగ్నిదేవుడు అలా ఎందుకు చేశాడు అని ఆయనకి చాలా కోపం వచ్చి అగ్నిదేవుడిని పిలిచి, అగ్నిదేవ నువ్వు చేసిన పని వల్ల నాకు చాలా కష్టం జరిగింది. నా కొడుకు నా భార్యను రక్షించాడు కాబట్టి సరిపోయింది. అదే ఆ పని చేయలేకపోయింటే నా భార్య ఎంత కష్టాలు పడేదో కదా. ఇంతటి కష్టానికి కారణమైనటువంటి నిన్ను సర్వభక్షకుడి వైపు అని శపిస్తున్నాను అన్నాడు. ఆయన మహర్షి అలా శపించగానే అగ్నిదేవుడు ఒక్క నిమిషం సేపు ఆశ్చర్యపోయి తర్వాత అన్నాడు, మహర్షి కోపంతో ముందు వెనుక ఆలోచించకుండా నాకు శాపం ఇచ్చేశావు, కానీ నేను చేసిన పని సరైనదే కదా. నేను ఈ సమస్త ప్రాణికోటికి సమస్త లోకాలకి సాక్షిభూతంగా ఉన్నటువంటి వాడిని. ఎవరు ఏమి చేసినా అగ్ని సాక్షిగానే చేస్తూ ఉంటారు. ఒక స్నేహం, ఇద్దరు మైత్రి ఏర్పరచుకున్న అగ్ని సాక్షిగానే చేస్తారు. ఒక వివాహం జరిగినా అగ్ని సాక్షిగానే, ఏ క్రతువు జరిగినా నా సాక్షిగానే జరుగుతుంది. ఈ లోకంలో అన్ని లోకాలలో జరిగేటువంటి కార్యక్రమాలకి నేనే సాక్షిభూతుడిని. అటువంటి సాక్షిభూతుడైనటువంటి నన్ను ఒక వ్యక్తి వచ్చి దాని గురించి నాకు తెలిసిన విషయం గురించి నిజం చెప్పమని అడిగినప్పుడు నేను నిజం చెప్పకుండా అసత్యం ఎలా చెప్తాను? సత్యం మాత్రమే చెప్పగలుగుతాను కదా. అసత్యం ఆడి రౌరవ నరకాల్లోకి నేను వెళ్ళలేను కదా. అది అసలు న్యాయం కూడా కాదు. చూసిన విషయాన్ని చూసినట్టు చెప్పడమే సాక్షి యొక్క ధర్మం కదా. నేను ఏ తప్పు చేశాను? నా ధర్మాన్ని నేను సక్రమంగా నిర్వర్తించాను. నేను చెప్పిన మాట వల్ల పులోమకి ఇబ్బంది కలిగింది, నేను కాదనను. కానీ అవతల వ్యక్తి నన్ను అడిగినప్పుడు నేను సాక్షిగా ఉండి నిజం మాత్రమే మాట్లాడాలి కదా, అబద్ధం మాట్లాడకూడదు కదా. ఏమి జరిగిందో జరిగిన విషయాన్ని జరిగినట్లు ఉన్నది ఉన్నట్లుగా చెప్పటమే సాక్షి చేయవలసిన పని కదా. నేను అదే కదా చేశాను. మరి నేను చేసిన పనిని మంచిదే కదా, నాకు నువ్వెందుకు శిక్ష వేసావు, నన్ను నువ్వెందుకు శపించావు అని అడిగాడు. అని మరలా అంటాడు, మహర్షి నేను కూడా నిన్ను తిరిగి శపించగలను, అంతటి శక్తి నాకుంది. కానీ మీ మహర్షులందరూ లోక కళ్యాణం కోసమే తపస్సులు చేస్తూ ఉంటారు. లోక కళ్యాణార్థమే మీ పనులన్నీ ఉంటాయి. ఆ విషయాన్ని నాకు తెలుసు. అందువల్లనే మిమ్మల్ని గౌరవించి నేను తిరిగి మీకు శాపం ఇవ్వట్లేదు. నేను తిరిగి మీకు శాపం ఇస్తే నేను ఇచ్చిన శాపం వల్ల లోకానికి ఏదన్నా అపవాదు రావచ్చు. అటువంటి పాపానికి నేను ఒడిగట్టలేను. మీకులాగా నేను కోపోద్రిక్తుడు అవ్వలేను, తొందరపడి కోపం తెచ్చుకోలేను. మీ మీద ఉన్న గౌరవంతో మీకు నేను శాపం ఇవ్వట్లేదు. కానీ మీరిచ్చిన శాపం వల్ల అయితే లోకానికి అనర్థం జరుగుతుంది అని బాధపడ్డాడు. ఇంకా చెప్తాడు, నేను
దేవతలకి యజ్ఞ యాగాది క్రతువులకి నేనే సాక్షిని. ఈ దేవతలకి పితృదేవతలకి నా ద్వారానే ఆహారం వెళ్తుంది, హవిస్సులు వెళ్తాయి. యజ్ఞంలో చేసేటువంటి హవిస్సులన్నిటికీ ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో తీసుకెళ్ళి వారికి అందచేసేటువంటి వాడిని నేనే కదా, ఇక నుంచి నేను ఆ పనులు ఏమి చెయ్యను అని చెప్తారు. ఈయన మహర్షి శాపం ఇచ్చాడు కదా సర్వభక్షకుడికి అయిపోమని, దానితో ఆయనకి కోపం వచ్చి ఆయన తేజస్సును తగ్గించుకుని నిశ్శబ్దంగా కూర్చున్నాడు అనమాట. ఆయన చేసిన పని వల్ల అన్ని లోకాల్లోనూ యజ్ఞ యాగాది క్రతువులు హోమాలు ఏమీ జరగకుండా అన్నీ ఆగిపోయినాయి. ఒక యజ్ఞం జరగకపోవడం వల్ల కేవలం యజ్ఞానికే నష్టం రాలేదు, అగ్నిదేవుడికి మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పనులు స్తంభించిపోయినాయి. యజ్ఞ యాగాది క్రతువులు జరగకపోవడంతో దానికి అవసరం అంటే వర్షానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలు లేక వర్షాలు ఏర్పడకుండా ఆగిపోయినాయి. వర్షాలు పడకపోవడంతో పంటలు సరిగా పండక కరువు వచ్చింది. ఇంతటి జరగడానికి కారణమయ్యాడు అగ్నిదేవుడు. ఇంకా వెంటనే మహర్షులు దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పి అగ్నిదేవుడిని ఒప్పించి తనని తన పనులు చేసుకునేటట్లు చేయండి, ఆయన అలిగి కూర్చోవటం వల్ల అతని కోపం వల్ల చాలా నష్టం జరుగుతుంది, జీవకోటికి అనర్థం సంభవిస్తుంది, కరువు కాటకం ఏర్పడే పరిస్థితికి వచ్చింది, ఆ పరిస్థితి నుంచి రక్షించమని అందరూ వేడుకొన్నారు బ్రహ్మదేవుని. బ్రహ్మకి భృగు శాపం గురించి అగ్నిదేవుడి యొక్క అల్లకా కోపం గురించి తెలిసి అగ్నిదేవుణ్ణి పిలిపించి అగ్నిదేవ నీవు చేసినటువంటి పని ఏమైనా బాగుందా, ఆయన శాపం ఇచ్చారు, ఆయన ఇచ్చినటువంటి శాపం గురించి పక్కన పెడదాం, కానీ నీ విధిని నీవు సక్రమంగా నిర్వహించాలి కదా, నీవు చేసేటువంటి పని అది ఎవరూ చేయగలిగేది కాదు, కేవలం నువ్వు మాత్రమే చేయగలిగేటువంటి. దేవతలకి పితృదేవతలకి అందరికీ నీ ముఖతహానే ఆ హవిస్సులు అందుతాయి, నీ ముఖతహానే ఆ యజ్ఞఫలాన్ని స్వీకరిస్తారు కదా, నువ్వు సర్వలోక రక్షకుడివి, సర్వ జగత్తుకి రక్షకుడివి, సర్వ జగత్తుకి నాయకుడివి అయినటువంటి నీవు నీ విధులను సక్రమంగా నిర్వహించకుండా మహర్షి శాపం ఇచ్చారని అలిగి ఆవేశంతో కూర్చోవటం ఏమైనా ధర్మమేనా? నీ పనిని నీవు నిర్వర్తించకపోవటం వల్ల చూడు లోకాలన్నీ ఎలా స్తంభించిపోయినాయో, అందరికీ ఎంత ఉపద్రవాలు వస్తున్నాయో, ఇంతటికి కారణం నీవే అవుతున్నావు, ఇది కూడా నీకు ధర్మసమ్మతం కాదు కదా, నీ పనిని నీవు నిర్వహించాలి కదా, నువ్వు అనుకున్నట్టు మహర్షి ఇచ్చినటువంటి శాపం వల్ల నీకేమీ నష్టం జరగట్లేదు, ఆయన నువ్వు పవిత్రుడివి, నీలో ఉన్నటువంటి తేజస్సుతో నీ ధర్మంతో అతనిచ్చినటువంటి శాపాన్ని నీవు మాపు చేసుకోవచ్చు కదా, తగ్గించుకోగలుగుతావు, ఆ శాపం కూడా నిన్నేమీ చెయ్యలేదు, నువ్వు ఎంత సర్వభక్షకుడివైనా నీవు పవిత్రుడివే అవుతావు, నువ్వు ఎప్పటికీ పవిత్రుడివే, అందరికంటే పవిత్రుడివి నువ్వే, ఈ సర్వలోకాల్లో నిన్ను మించిన పవిత్రుడు ఎవరూ లేరు, అలాగే నీవు ఆయన సర్వభక్షకుడికి అవ్వమని నిన్ను ఆయన శపించాడు కదా, దీనిలో కూడా అంతరార్థం ఉంది. భూలోకంలో కానీ ఎవరైనా అన్యాయంగా అధర్మంగా ఇతరులను హింసించి అనేకమైన సంపదల్ని దోచుకుని ఇది చేసినప్పుడు వారిని నువ్వు శిక్షించు, నీ అగ్ని ద్వారా వాళ్ళని శిక్షించు, వాళ్ళ సంపదలని ఇతరులకి అన్యాయం చేసిన వాళ్ళని నువ్వు భక్షించు, దానివల్ల లోకహితమే జరుగుతుంది కదా, ఈ విధంగా నువ్వు ఆలోచించకుండా నీకు శాపం ఇచ్చేశారని అలాగే కూర్చోవటం ధర్మం కాదు కదా, నీవు చేసిన పని మంచిది, నీవు చేసే పని మంచిది, ధర్మయుక్తమైనటువంటిది, నీ పనిని నీవు నిర్వహించు అని బ్రహ్మదేవుడు ఆయనకి బుజ్జగించి చెప్పడంతో అగ్నిదేవుడు కొంచెం శాంతించి ఆలోచించుకుని తన పనులు తను చేయటం మొదలుపెట్టాడు. ఇది ఈ రోజుతో ఇవాళకి సమాప్తం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.